49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి జియో పొలిటికల్ అనలిస్ట్, రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్. నమస్కారం. సురేష్ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారి లోక్సభ సభ్యత్వం రద్దు చేయాలి, జీవితాంతం ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలి అని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే లోక్సభలో సబ్స్టాంటివ్ మోషన్ ప్రవేశపెట్టారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన ఇండియా యుఎస్ డీల్కి సంబంధించి లోక్సభలో ప్రస్తావించడం, దాంతోపాటు మేజర్ నరవాణే పుస్తకానికి సంబంధించి కొన్ని విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం. ఈ నేపథ్యంలో అయితే ఈ సబ్స్టాంటివ్ మోషన్ ఈ పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి? సబ్స్టాంటివ్ మోషన్ కావచ్చు, లేకపోతే నో కాన్ఫిడెన్స్ మోషన్ కావచ్చు, రెండిట్లకి తేడా ఏంటి? నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఒక పర్టికులర్ ఇన్స్టెన్స్లో గ్రూప్తోని చేయొచ్చు అనమాట. మీరు ఒక స్పీకర్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇచ్చారు, ఒక పార్టీ వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇచ్చారు. సబ్స్టాంటివ్ మోషన్ దానికన్నా కొంచెం ముందుకెళ్తుంది. నో కాన్ఫిడెన్స్ అంటే ఐ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ, అంతే. సో మీరు గవర్నమెంట్ పడిపోతుంది, లేకుంటే స్పీకర్ రాజీనామా చేయాల్సి వస్తుంది. ఇక్కడ అట్లా కాదు. సబ్స్టాంటివ్ మోషన్లో ఒక అలిగేషన్ని పుడుతున్నారు ముందు, ఈయన చేశారు తప్పు అని చెప్పి. ఎందుకంటే పవన్ గారు, మనం ఎప్పుడైనా ఏ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అయినా కానీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మనం 2-3 క్రూషియల్ పదాలు వాడతాము. ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్. అంటే కాన్స్టిట్యూషన్ని నేను కాపాడుతాను, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే. కానీ రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో ఆయన కెరియర్ మొదలుపెట్టినప్పటి నుంచో కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ని రెగ్యులర్గా అటాక్ చేస్తూనే ఉంటారు. మనం ఫస్ట్ చూసాం, ఆర్మీని అటాక్ చేశారు. అఫ్కోర్స్ దట్ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ కాదనుకోండి, కానీ అరుణాచల్ ప్రదేశ్లో చైనీస్ మన ఆర్మీని కొట్టారు. బాలకోట్ స్ట్రైక్ జరగలేదు, ఎయిర్ ఫోర్స్ మీద ఆరోపణ. సర్జికల్ స్ట్రైక్కి ప్రూఫ్ లేదు. ఇట్లాంటి చాలా ఆరోపణలు చేస్తుంటారు. సో ఒక యాంటీ నేషనల్ యాక్టివిటీ అని చెప్పుకోవచ్చు అది. అది కాకుండా ఆయన మీరు చూసుంటారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ అగైన్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ, సుప్రీంకోర్టు డిఫైన్ చేశారు వాళ్ళు, వాళ్ళ మీద ఇదే ఆరోపణ చేస్తుంటారు. ఇది ప్రాబ్లం వస్తుంది. సో ఇది కావడానికి కారణం ఏంటంటే మెయిన్గా మీరు చెప్పిన దాంట్లో ఇండియా యుఎస్ డీల్ గురించి మాట్లాడడానికి కాదు. దీంట్లో ఒకటి, ఆయన ఎంఎం నరవాణే గారి, జనరల్ గారి బుక్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చదివారని చెప్తున్నారు. ఆ బుక్ పబ్లిష్ కాలేదని పబ్లిషర్స్ చెప్తున్నారు. వాళ్ళు ఈయన చేతికి బుక్ ఎట్లా వచ్చింది? రెండవది, మినిస్టర్ హర్దీప్ సింగ్ పురి మీద ఎప్స్టీన్ ఫైల్స్ మీద కామెంట్ చేశారు. మనకు తెలిసిందే, ఎప్స్టీన్ ఫైల్స్లో రాహుల్ గాంధీ పేరు కూడా 3 సార్లు ఉన్నాయి. ఈ రాహుల్ గాంధీ కాదు కదా? కాదే, సేమ్ రాహుల్ గాంధీ అని. ఈస్ టాకింగ్ అబౌట్ రాహుల్ గాంధీ. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, బిజినెస్ మ్యాన్ ఎవరు? నో, రాహుల్ గాంధీ కెనాట్ కాంటెస్ట్ అగేన్స్ట్ మోదీ అంటే ఈ కెనాట్ బి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. చాలా క్లియర్గా దాంట్లో రాసింది దట్ దిస్ రాహుల్ ఈజ్ పొలిటికలీ అన్ఫిట్ టు కాంటెస్ట్ అగేన్స్ట్ మోదీ అని చెప్పారు. సో ఈజ్ నాట్ అ ఫైనాన్షియల్ అనలిస్ట్ దాంట్లో. ఎనీవే, దట్ ఈస్ నాట్ అ పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే హర్దీప్ సింగ్ పురి గారు ఆ టైంలో ఇండియన్ అంబాసిడర్ ఉన్నారు అండర్ యూపీఏ గవర్నమెంట్. ఆయన అక్కడ ఒక ఎన్జిఓలో పార్ట్ ఉన్నారు, యుఎన్ వాళ్ళ ఒక ఎన్జిఓ ఉంది, దాంతో పాటు ఉన్నాయి. దాంట్లో ఎప్స్టీన్ వాళ్ళ గ్రూప్ కూడా పనిచేస్తున్నారు. సో న్యాచురల్లీ కమ్యూనికేషన్స్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి. ఆ కమ్యూనికేషన్లోనే ఇదంతా జరిగింది. ఎనీవే, నేను ఆయన దానికి చాలా క్లియర్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో డిఫెండ్ చేసుకున్నారు. మనం అర్థం చేసుకోవాలంటే ఏంటంటే అన్నిటికీ ఒక పద్ధతి ఉంది లోక్సభలో. ఫర్ ఎగ్జాంపుల్, లోక్సభలో ఒక క్వశ్చన్ అవర్ అని ఒకటి ఉంటుంది. అంటే క్వశ్చన్ అవర్ ఈజ్ వెన్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్, అడుగుతారు, ప్రశ్నలు అడుగుతారు. చాలామంది ఎంపీలు ఉంటారు, వాళ్ళ కాన్స్టిట్యున్సీ గురించో లేకుంటే గవర్నమెంట్ పాలసీ గురించో ఏదైనా డేటా కావాలంటే అది అన్ని ప్రశ్నలు అడుగుతారు. అది యూజువల్లీ పొద్దున 11 నుంచి 12 గంటల టైంలో నడిపెట్లు ఉంటుంది. ఒకసారి 12 నుంచి 1 గంటకు ఉంటుంది. క్వశ్చన్ అవర్ అంటారు దాన్ని. మీరు చాలాసార్లు చూసుంటారు లోక్సభ. చాలా సీరియస్ ఇష్యూ అది. ఆ మినిస్ట్రీ ఎవరు ఉంటారో వాళ్ళు ఆన్సర్ చేయాల్సిందే అది. అది కాదు. ఈయనేం చేస్తున్నాడంటే, ఫస్ట్ ప్రెసిడెంట్ అడ్రస్ తీసుకుందామా. ప్రెసిడెన్షియల్ అడ్రస్లో ప్రెసిడెంట్ మాట్లాడతారు. ఇన్ దిస్ కేస్ ప్రెసిడెంట్ శ్రీమతి ద్రౌపది ముర్ము మాట్లాడినప్పుడు నా గవర్నమెంట్ అని చెప్తుంది ఎప్పుడు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. మన దగ్గర గవర్నర్ అనేది కూడా చెప్తారు. ఇక్కడున్న గవర్నర్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గురించి మై గవర్నమెంట్ అంటారు, బికాజ్ హీఈస్ రిప్రజెంటింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద డే. నా గవర్నమెంట్ ఈ పని చేశారు, నా గవర్నమెంట్ ఈ పని చేశారు అని చెప్పి ద్రౌపది ముర్ము గారు చాలా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ చెప్పుకుంటే క్యాబినెట్ అది అప్రూవ్ చేసి పంపించిన నోట్ అది. ఇప్పుడు దాని గురించి
మోషన్ ఆఫ్ థ్యాంక్స్ మీరు వచ్చి మాట్లాడారు, థ్యాంక్ యూ, దాని గురించి చాలా బాగుండే, చేయాలి బాగాలేదు ఏదని చెప్పొచ్చు. ఓకే, ఆ దాంట్లో ఆ టాపిక్ మీద ఉండాలి మీరు. యు ఆర్ స్పీకింగ్ అబౌట్ ద అడ్రస్ ఆఫ్ థ్యాంక్స్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కానీ రాహుల్ గాంధీ ఏం చేశాడు, ఒక మ్యాగజైన్ క్లిప్ తీసుకొచ్చి నా దగ్గర ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఆన్ ఎ వెరీ ఇంపార్టెంట్ నేషనల్ సెక్యూరిటీ పాయింట్ అంటే పక్కన ఉన్న ఎంపీలందరూ నవ్వారు, వాళ్ళ పార్టీ వాళ్ళే. మీరు చూసుంటారు ఆ సీన్. అది 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. అప్పటిదాకా ఆ పేరు కూడా చెప్పలేదు ఆయన. సెక్యూరిటీ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఆన్ ఎ మ్యాటర్ ఆఫ్ సెక్యూరిటీ అనగా నా పక్కన చుట్టుపక్కల ఉన్న అందరు వాళ్ళు కాంగ్రెస్ ఎంపీలు నవ్వారు చాలా లౌడ్గా. విజువల్ చాలా వీడియో చాలా వైరల్ అయింది అది తర్వాత. ఇప్పుడు స్పీకర్ గారు చెప్పారు, ఏంటిది మీ పార్టీ లీడరు మీరు ఆయన మీద నవ్వుతున్నారేంటి, హ్యావ్ సమ్ సీరియస్నెస్ అని చెప్పారు వాళ్ళ ఎంపీస్కి. రాహుల్ గాంధీ కూడా అర్థం కాలేదు ఎందుకు జరిగింది, వాళ్ళందరూ ఎందుకు నవ్వారని. తర్వాత ఆయన ఈ బుక్ని కోట్ చేయడానికి వస్తే ఇది ప్రెసిడెన్షియల్ అడ్రస్ నడిమిట్లో మోషన్ ఆఫ్ థ్యాంక్స్ మాట్లాడుతున్నప్పుడు దీని గురించి తీసుకొచ్చారు. అప్పుడు స్పీకర్ చెప్పారు, సారీ, దీనికి ఒక పద్ధతి ఉంది. మీరు లోక్సభలో ఏదైనా పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేకుంటే ఏదైనా చెప్పాలనుకుంటే మీరు ముందే స్పీకర్కి ఇన్ఫార్మ్ చేయాలి, నేను ఈ టాపిక్ మీద మాట్లాడబోతున్నాను, నాకు పర్మిషన్ కావాలి. స్పీకర్ చెప్తారు ఎస్ ఆర్ నో. ఎస్ అంటే టైం చెప్తారు ఇన్ని గంటలకు అని. ఈ కేసులో ఏం అడగలేదు, సడన్గా తీసి బయటికి మాట్లాడు. సో లోక్సభలో ఒక ప్రొసీజర్ ఏంటంటే మీరు ఒక కాగితం తీసుకొస్తే, మీరు ఒక ఆబ్జెక్ట్ తీసుకొచ్చి దాని నుంచి మీరు ప్రూఫ్గా చూపిస్తున్నప్పుడు మీరు దాన్ని అటెస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, యూ హ్యావ్ టు సే దిస్ థింగ్ ఈజ్ కరెక్ట్. ఓకే, అది చేయడం చాలా కంపల్సరీ అది. ఓకే, యూ హ్యావ్ టు అథెంటికేట్ ద ఎంటైర్ డాక్యుమెంట్. రాహుల్ గాంధీ చేయలేదు. ఆయన ఏమన్నారు, ఒక పుస్తకంలో ఉంది, అది ఈ మ్యాగజైన్లో వచ్చిందండి. లోక్సభలో ఏదో మ్యాగజైన్లో వచ్చింది, ఏదో న్యూస్ పేపర్ తీసుకొచ్చి చదవని ఇయర్, ఎవరిని చదవనియరు, ప్రధానమంత్రి కూడా ఉండొచ్చు. సో నెక్స్ట్ డే ఆయన ఏం చేశాడు, పుస్తకం తీసుకొచ్చాడు. సార్ పుస్తకం చూపించి, నేను చూడండి నా దగ్గర కాపీ ఉంది, వీళ్ళు చెప్పారు కదా పుస్తకం పబ్లిష్ చేయలేదు, పుస్తకం పబ్లిష్ అయిందని. సో ఇమీడియట్లీ స్పీకర్ అన్నారు పుస్తకం పబ్లిష్ కాలేదని పెంగ్విన్ ఇండియా వాళ్ళే ఒక నోట్ ట్వీట్ చేశారు. సో యూ కెనాట్ బ్రింగ్ దిస్ టు ద హౌస్. మీరు రేపు ఒక టేప్ రికార్డర్ తీసుకొస్తారు కావాలంటే, దీంట్లో ఒక ప్రూఫ్ ఉంది చూడండి వినండి అని చెప్పేసి ప్లే చేయలేరు, ఇట్స్ నాట్ అలౌడ్. ఇదంతా నడుస్తున్నప్పుడు పవన్ గారు ద మెయిన్ ఫ్యాక్టర్ వాజ్ ఈయన ఏం సబ్జెక్ట్ గురించి మాట్లాడో అది మాట్లాడలేదు. నెక్స్ట్ డే ఇదంతా గొడవంతా జరిగిన తర్వాత హర్దీప్ సింగ్ పూరి మీద ఒక ఆరోపణ చేశారు. అప్పుడు కూడా స్పీకర్ అన్నారు, యు ఆర్ మేకింగ్ అన్ అలిగేషన్ అగేన్స్ట్ క్యాబినెట్ మినిస్టర్, మీరు నోటీస్ ఇవ్వాలి ఉండే ముందు, సో దట్ ఆయన కూడా ప్రిపేర్డ్గా ఉంటారు మీరు దేని మీద అడగబోతున్నారు. మీరు ఇవ్వలేదు. లేదు అది నేను పట్టించుకోను, నాకు రూల్స్ నేనే తయారు చేసుకుంటాను, లోక్సభ రూల్స్ అని నాకు బాధ్యత నాకు రాదు, ఇట్స్ నాట్ అప్లికబుల్ టు మీ. అది చెప్పినప్పుడు స్పీకర్ చాలా కోపం వచ్చింది. అన్నాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎవరైనా ఉండండి రూల్స్ పాటించాల్సింది. నేను పాటించాను, మరి మీరు ఎందుకు పాటించారు, యూఆర్ ఎన్ ఎంపీ, యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ ఆఫ్ ద హౌస్. ఇది మీరు పార్క్లో నిలబడి మాట్లాడమా, మీ ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు ఇది. సో హర్దీప్ సింగ్ పూరి గారు దాని తర్వాత ఈయన చేస్తున్న దాని చాలా గొడవ జరిగింది. హర్దీప్ సింగ్ పూరి గారు యాజ్ యూజువల్ ఆయన రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాత అలిగేషన్ చేస్తున్నారు, ఈయన ఈ గాట్ అప్ టు రిప్లై. రాహుల్ గాంధీ పారిపోయాడు. సో స్పీకర్ అన్నారు యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ ద హౌస్ ఎవరు ఆరోపణ చేశారో వాళ్ళు ఈ రిప్లై వినాల్సిందే. యూ షుడ్ స్టే బ్యాక్ టు లిసన్ టు ద రిప్లై ఆఫ్ ద పర్సన్ అగేన్స్ట్ హూమ్ యూ మేడ్ అన్ అలిగేషన్. రాహుల్ గాంధీ మాట్లాడగానే వెళ్ళిపోతాడు, కూర్చోడు అక్కడ పార్లమెంట్లో, ఆయన ఏదో విఐపీ లాగా, నేను ఇంత మాట్లాడతాను, నాది అయిపోయింది సీను అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, ఇంటికి వెళ్ళిపోతున్నాను. అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి మీద కూడా అలిగేషన్ చేశారు కదా, ఆయన జవాబు ఇవ్వలేదు అనేది. ఏం జవాబు ఇవ్వాలి, ఎప్స్టీన్ ఫైల్స్ మాట్లాడిచ్చారా? ఎప్స్టీన్ ఫైల్స్ మీద మోదీ గారు రిప్లై చేయక్కర్లేదు. ఎప్స్టీన్ ఫైల్స్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్స్ రిప్లై ద మోషన్ ఆఫ్ థ్యాంక్స్ టు ద ప్రెసిడెంట్. మోదీ గారి పేరు ఏం చెప్పారు దాంట్లో, మోదీ గారు నెటన్యాహుని కలవడానికి వెళ్ళారు అంతే, దాంట్లో తప్పేముంది? ట్రంప్ ఏదో చెప్పారు, మోదీ అక్కడ వెళ్ళి డ్యాన్స్ చేశారని చెప్పారు. జనరల్ ఇంగ్లీష్ కామెంట్ ఇది, వెంట అండ్ డ్యాన్స్ దేర్. మోదీ గారు డ్యాన్స్ చేసిన దిస్ వన్ కామెంట్ ఈ మేడ్ 3 million మెయిల్స్ ఆయన రాసిన మెయిల్స్, కచరా మెయిల్స్ ఉన్నాయి చాలా. దాంట్లో ఒక మెయిల్లో ఇది మోదీ అక్కడికి వెళ్ళారు, దాంట్లో మోదీ గారు తప్పేముంది? 30 లక్షల పేజీలు అంట. అదే దాంట్లో ఒక పేజ్లో ఇది ఉంది, మోదీ గారు నెటన్యాహుని కలవడానికి వెళ్ళారు, కరెక్ట్, ఇజ్రాయెల్కి వెళ్ళారు ఆ టైంలో. సో వాట్, ఎంతోమంది అక్కడిక్కడ వెళ్తున్నాడు సార్, ఈయన ఒక కామెంట్ కొట్టిండు అంతే. ఎనీవే మోదీ గారు రిప్లై చేయక్కర్లేదు, బికాస్ దిస్ ఇస్ అ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ ద ప్రెసిడెన్షియల్ అడ్రస్. సెకండ్ డే నేను చెప్పాను చూడండి, ఈయన హర్దీప్ సింగ్ పూరి గారిని రిప్లై ఇవ్వకుండా ఆయన బయటకు వెళ్ళిపోతే స్పీకర్ అప్పుడు కూడా వార్నింగ్ ఇచ్చాడు, యూఆర్ వైలేటింగ్ ద రూల్స్ ఆఫ్ ద హౌస్.
ఇప్పుడు 2 సార్లు అయిపోయినాయి. దీనికన్నా ముందు కూడా చాలాసార్లు వైలేట్ చేసిండు ఆయన. ఉమ్, ఇంకోసారి ఆయన ప్రెసిడెంట్ మన ఆంధ్ర వైపు ఉన్న ఒక ఎంపీ ఆయన ఇంటర్మ్ స్పీకర్గా కూర్చుంటారు వాళ్ళు. అప్పుడప్పుడు ఓం బిర్లా గారు లేరు కదా, ఫర్గెట్ హిస్ నేమ్. ఆయన చైర్లో ఉన్నప్పుడు, స్పీకర్ చైర్లో ఉన్నప్పుడు క్యా హే యార్ అన్నాడు రాహుల్ గాంధీ. ఇది మన ఫ్రెండ్స్తో మాట్లాడతాం చూడండి అట్లా. ఆయన కోపం వచ్చింది. ఇదేంటి క్యా హే యార్ అంటున్నా, నా ఫ్రెండ్ అను, స్పీకర్ని అడ్రస్ చేసిన. మన దగ్గర కూడా అధ్యక్ష అధ్యక్ష అంటారు, ముఖ్యమంత్రి కానీ ఆపోజిషన్ లీడర్ కానీ ఏ ఎమ్మెల్యే కానీ. అక్కడ మాన్యవార్ అంటారు మన ప్రధానమంత్రి గారు అండ్ అమిత్ షా గారు అంతా. ఇది కాకుండా నేను క్యా హే యార్ స్పీకర్ని అడుగుతున్నాడు. ఆయన కోపం వచ్చింది. ఈయనకి డిగ్నిటీ ఆఫ్ ద హౌస్ అని లేదు. ఈ సబ్స్టాంటివ్ మోషన్ ఎందుకు తీసుకొచ్చారంటే ఈ వైలేషన్స్ కన్సిస్టెంట్గా జరుగుతుంది. ఉమ్. అది కాకుండా ఈయన దేశం నుంచి బయటికి వెళ్ళి దేశ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అది మనం చూసింది. అంటే యాంటీ ఇండియా ఫోర్సెస్ తోటి కలిసి పనిచేస్తున్నారని కూడా ఆయన ఆరోపణ కరెక్ట్, తెలిసింది అది. ఆయన భారత్ జోడో యాత్రలో ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ప్రెసిడెంట్, ఇండియా ప్రెసిడెంట్ ఆయనతో వాక్ చేశాడు, జార్జ్ సోరోస్ వాళ్ళది. చాలా క్లియర్ అది. హార్వర్డ్కి వెళ్తాడు, అక్కడ వెళ్తాడు, ఇక్కడ వెళ్తాడు. అక్కడ మీరు కూడా వెళ్ళొచ్చు. మీరు ఒక రూమ్ తీసుకోవచ్చు రెంట్కి తీసుకోవాలి, వాళ్ళు ఇవ్వరు. రెంట్కి తీసుకుంటే మీరు ఒక 100 మందిని పిలిపించుకుంటే మీరు కూడా హార్వర్డ్లో మాట్లాడారని చెప్పొచ్చు. ఉమ్, ఎవరైనా చేయొచ్చు, పెద్ద పని కాదు. రాహుల్ గాంధీ హార్వర్డ్లో వెళ్ళి మాట్లాడారు. హార్వర్డ్ యూనివర్సిటీ ఇన్వైట్ చేయరు, అక్కడ హాల్స్ చాలా ఉంటాయి, రెంట్కి తీసుకోవచ్చు. ఓకే. సురేష్ గారు, జనరల్గా మనం లోక్సభలో కానీ లేకపోతే అసెంబ్లీలో అయితే ఇంకా కొట్టుకుంటూ ఉంటారు. లోక్సభలో మనం పేపర్లు విసురుకోవడం కావచ్చు, లేకపోతే అరవడం కావచ్చు, కొన్ని ఇటువంటివి రెగ్యులర్ మనం ఏదో ఒక సందర్భంలో ఏవో కొన్ని బిల్లులు పాస్ అయినప్పుడు ఇవన్నీ అరుపులు గొడవలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. దీన్ని అలాగే చూసి వదిలేయాలా, లేకపోతే ఇంత సీరియస్ పనిష్మెంట్? ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఆయన, మామూలు ఇతర ఎంపీలాగా కూడా కాదు కదా, ప్రతిపక్ష నాయకుడు. లోక్సభ సభ్యత్వం రద్దు చేయడం, లేకపోతే జీవితాంతం ఎన్నికలపై పోటీ నిషేధం విధించాలి, ఇంత పెద్ద పనిష్మెంట్ లాంటిది అని పనిష్మెంట్ భావించకూడదా? ఇంకా ఇవ్వలేదు కదా. ఉమ్. పనిష్మెంట్ ఇస్ అంటే ప్రపోజ్. ఆలోచన. ఒక మనిషి ఆలోచన, ఆయన ఆలోచిస్తున్నాడు చేయాలని చెప్పి. ఉమ్, ఆయన చెప్పిన 3 పాయింట్లు కరెక్ట్. వైలేషన్ ఆఫ్ రూల్స్, రెగ్యులర్ వైలేషన్ ఆఫ్ రూల్స్. ఉమ్, నాకు లోక్సభ రూల్స్ బాధకం కాదు, నాకు అసలు ఇట్స్ నాట్ అప్లికబుల్ టు మీ. ఉమ్, నేను ఏం కావాలంటే చేసుకుంటాను. సో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అట్లా బిహేవ్ చేయలేరు. దీనికన్నా ముందు అద్వానీ గారు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఉన్నారు, చాలా డీసెంట్గా బిహేవ్ చేశారు. ఉమ్, అధీర్ రంజన్ చౌదరి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఉన్నారు. ఈవెన్ దో ఆయన 44 సీట్లే ఉండే కాంగ్రెస్కి, ఆయనకు పోస్ట్ ఇవ్వలేదు, కానీ ఈ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద లీడర్. అవును, బెంగాల్. ఆయన దాని తర్వాత ఏం జరిగింది మనకు తెలుసు. అధీర్ రంజన్ చౌదరిని తీసి పక్కన పడేశారు, కరైపాకు పడేస్తున్నట్ల. ఉమ్, సీతారాం కేసరిని ఎట్లా చేశారు, అదే కాంగ్రెస్ వాళ్ళ పద్ధతి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని తీసుకురావాలంటే ఎవరన్నా తీసి పక్కన పడేస్తారు, మిగతా ఎవడున్నా కానీ. మీరు అడిగారు ఇప్పుడు దీనికి ఇంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలంటే అది నేను డిసైడ్ చేయలేను, అది స్పీకర్ డిసైడ్ చేయాలి. దూబేతో మాట్లాడాల్సి వస్తుంది అనమాట. అంటే ఈ సబ్స్టాంటివ్ మోషన్ పాస్ అయ్యే అవకాశం ఉందా? డెఫినెట్గా పాస్ చేయొచ్చు కావాలంటే. ఉమ్, మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ ఇన్ ఓటింగ్, ఆల్రెడీ Hmm. మెజారిటీ ఉంది వీళ్ళకి, ఉమ్, ఓట్ వేయచ్చు. ఇది ఫస్ట్ టైం చేస్తున్నారంటే కాదు, ఇది 4వసారి. ఉమ్, 4వసారి. ఫస్ట్ టైం జరిగింది 1951లో. ఓకే, ఉమ్, అప్పుడు ఇది నెహ్రూ గారి టైంలో ఇది ఒక ఫస్ట్ టైం తీసుకొచ్చారనమాట. ఉమ్, అప్పుడు అక్కడున్న ఒక ఎంపీ గారిని, ఆయన పేరు కూడా నాకు గుర్తొస్తుంది ఇప్పుడు. దీని ఎంపీ గారి పద్ధతిలో ఎంపీ గారిని తీసుకొచ్చిన తర్వాత ఉమ్, ఎంపీ గారి మీద ఇట్లా ఆరోపణ చేశారు, ఆయన డబ్బులు తీసుకున్నాడని చెప్పి. ఐ జస్ట్ గివ్ యూ ద నేమ్ ఆఫ్ దట్ ఎంపీ. ఉమ్, ఓకే, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, మనం అర్థం చేసుకోవాలి. ఇది ఫస్ట్ టైం తీసుకొస్తున్నారు అంటే కాదు, ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం. చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలా ఉదాహరణలు ఉన్నాయి, దాంట్లో చాలా మటుకు క్లియర్ ఉందన్నమాట. ఉమ్, ఇట్లాంటి పరిస్థితుల్లో నెహ్రూ గారు ఏం చేశారని మనం అర్థం చేసుకుందాం. ఓకే, సో నేను ఒక పేరు, ఈయన హీ వాజ్ అన్ ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ. ఉమ్. కాంగ్రెస్ ఎంపీ ఉండి ఆయన ఏం చేశారంటే లంచం తీసుకున్నారు. 1000 ఎవరి దగ్గర? రూపాయలు, 1000 రూపాయల ముడ్గల్. ఉమ్, ఓకే, ముడుపులు. ముడ్గల్ అని ఆయన పేరు. ముడ్గల్, కాంగ్రెస్ ముడ్గల్. ముడ్గల్ ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ 1951లో. ఉమ్, అక్కడ బొంబాయి బులియన్ గోల్డ్, గోల్డ్ సిల్వర్ అని చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది, ఉమ్, అది చెప్పడానికి మా వైపు మీరు చెప్తారని చెప్పి వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు. ఆ టైంలో 51లో పెద్ద అమౌంట్ అది. అవును. 1000 రూపాయలు లంచం ఇస్తారు, 2 సార్లు ఇచ్చారు. 50 లక్షలు. సో ఇప్పుడు పట్టుకున్నారు. తర్వాత ఆయన అడ్మిట్ చేశారు, నేను డబ్బులు తీసుకున్నాను, డబ్బులు చూసి ఈ పాయింట్ వ్యూ చెప్పాను నేను నా వైపు నుంచి. సో నెహ్రూ గారికి కోపం వచ్చింది, అవుట్ అని చెప్పారు. ఉమ్, స్పీకర్ కూడా కాదు, నెహ్రూ గారు డిసైడ్ చేశారు ఈయన అవుట్ చేసేసేయాలని. ఉమ్,
సబ్స్టాంటివ్ మోషన్ తీసుకొచ్చారు, పార్లమెంట్ నుంచి ఎక్స్పెల్ చేశారు. కానీ ఆయన దానికన్నా పెద్ద స్మార్ట్ పర్సన్ మొడుగల్. ఆయన దానికన్నా ముందు రాజీనామా చేశాడు. ఎందుకంటే ఒకసారి సస్పెండ్ చేస్తే మిమ్మల్ని ఫర్ లైఫ్ కూడా సస్పెండ్ చేయొచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీని అడుగుతున్నారు అట్లా ఇప్పుడు అడుగుతున్నా డిమాండ్ అట్లా. సో ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. నెహ్రూ అన్నాడు రాజీనామా యాక్సెప్ట్ చేయకూడదని చెప్పారు స్పీకర్ దగ్గర. ఈయన పనిష్మెంట్ ఇవ్వాల్సింది, మళ్ళీ తిరిగి రాకూడదు లోక్సభకి. ఎనీవే అది అయిపోయింది. 2005లో మీకు గుర్తుంటుంది, ఆజ్ తక్ ఒక స్టింగ్ ఆపరేషన్ చేశారు. దాంట్లో 11 మంది ఎంపీలని డబ్బులు తీసుకుంటూ పట్టుకున్నారు. అంటే ఎందుకు, లోక్సభలో పాయింట్ చెప్పడానికో క్వశ్చన్ అడగడానికో డబ్బులు తీసుకున్నారు 11 మంది. ఆ 11 మందిని లోక్సభ నుంచి తొలగించేశారు. దాంట్లో ఐ థింక్ 4 బీజేపీ, 5 కాంగ్రెస్ నుంచి, మిగతా పార్టీ నుంచి అందున్నారు. 10 మంది లోక్సభ అండ్ 1 రాజ్యసభ నుంచి. ఇది జేఎంఎం స్కాండల్తో మిక్స్ చేయకూడదు. జేఎంఎం స్కాండల్ వాజ్ డిఫరెంట్, ఓట్ కోసం. అది కాంగ్రెస్కి ఓట్ వేయడానికి చేశారు. అది ఆ టైంలో జార్ఖండ్ ముక్తి మోర్చా అది లోక్సభలో తీసుకొచ్చి డబ్బులు టేబుల్ మీద పెట్టారు. ఇది స్టింగ్ ఆపరేషన్ చేశారు. అప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ లాల్ కృష్ణ అద్వానీ ఉన్నారు, ఆయన కూడా సపోర్ట్ చేశారు. సెస్ యూ హ్యావ్ టు రిమూవ్ దెమ్. అప్పుడు ఐ థింక్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ మన్మోహన్ సింగ్, కానీ లీడర్ ఆఫ్ ద హౌస్ వాజ్ ప్రణబ్ ముఖర్జీ. ఆయన కూడా సపోర్ట్ చేశారు అని చెప్పి ఎస్ రిమూవ్ దెమ్, తీసేశారు. అప్పుడు సెకండ్ టైం జరిగింది. మూడోసారి వాజ్ మహువా మొయిత్రా. మహువా మొయిత్రా ఆమె లోక్సభ పోర్టల్ ఎంటర్ చేయడానికి, కానీ వీళ్ళు క్వశ్చన్ అడగడానికి ముందట్లాగా పేపర్ ఇవ్వక్కర్లేదు. మీరు ఆన్లైన్ వెళ్ళి మీరు క్వశ్చన్ పెట్టచ్చు, స్పీకర్ దానికి కన్సర్న్ మినిస్టర్కి పంపించేస్తారు, స్పీకర్ ఆఫీస్. ఈమె యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఒక ఫారిన్లో ఉన్న ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్కి ఇచ్చింది. ఆయన ఈమెకు చాలా డబ్బులు ఇచ్చారనమాట. బ్యాగులు కొనిచ్చారు, ఫారిన్ హాలిడేస్ తీసుకెళ్లారు, టికెట్లు బుక్ చేసుకున్నారు, అన్ని ఎక్స్పెన్సివ్ మొబైల్ ఫోన్స్ కొనిచ్చారు. సో ఆఫ్టర్ దట్ ఆమెని కన్ఫ్రంట్ చేస్తే షీ అడ్మిటెడ్, ప్రూఫ్ ఉండే, పేమెంట్ అంతా ఉంది. సో ఆమెని రెజల్యూషన్ పాస్ చేసి లోక్సభ నుంచి తీసేశారు. కానీ అప్పుడు ఆ రెజల్యూషన్ టైంలోనే లోక్సభకి ఎక్కువ రోజులు లేకుండే, 6 నెలలంతా ఉండే అంతే. మళ్ళీ గెలిచేసారి వచ్చేసింది. ఆమెని పర్మనెంట్గా సస్పెండ్ చేయలేదు, ఓన్లీ ఫర్ దట్ టర్మ్ ఆఫ్ ద లోక్సభ. 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు 6 నెలలు అయిపోయాయి అప్పుడు దాకా. సో ఫస్ట్ టైం కాదు ఇది. దేర్ హెస్ బీన్ 3 ఇన్స్టెన్సెస్ బిఫోర్. ఈ సబ్స్టాన్షియల్ మోషన్ ఏం చేస్తారంటే బేసిక్లీ దీంట్లో సెక్షన్స్ ఉంటుంది. ఎందుకంటే ఏం సెక్షన్ వైలేట్ చేశారు అని చెప్పి చాలా మటుకు చాలా క్లియర్గా నిశికాంత్ దుబే చెప్పారు. ఒకటి రూల్ అండర్ 352(5) ఒకటి అండ్ 353. ఈ సబ్స్టాంటివ్ మోషన్ అనేది ఒక ఎంపీ మీద కూడా కాదు, మినిస్టర్ మీద కాదు, ఎవరి మీదనే చేయొచ్చు. లోక్సభ పిలిపించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. ఇట్ క్యాన్ బి కాకుండా ఆయన లోక్సభలో ఉన్న మెంబర్ అయితే 353 అప్లికబుల్ అవుతుంది. లోక్సభలో మెంబర్ కాని మనిషిని ఇట్ విల్ బి 352(5). ఎవరో విఐపి ఇప్పుడు చాలా ఘోరంగా బిహేవ్ చేశారు, హీ హాస్ టు బి డిస్మిస్డ్. అప్పుడు మన ఇంపీచ్మెంట్ మోషన్ అని వింటుంటారు అప్పుడప్పుడు. ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు ఇంపీచ్మెంట్, బికాస్ జడ్జెస్ని మీరు డిస్మిస్ చేయలేరు. ఒక హైకోర్టు జడ్జ్ వాళ్ళని ఇంపీచ్ చేయాల్సి ఉంది. ఢిల్లీ హైకోర్టులో ఒక జడ్జి డబ్బులతో పట్టుకున్నారు, వాళ్ళ ఇంట్లో డబ్బులు మంట పట్టుకుంది, అంత స్టోరీ ఉండే పెద్దది. ఇంపీచ్ చేస్తాను కానీ చేయలేదు. దానికన్నా ముందు ఇంకో జడ్జి ఉండే మెడ్రాస్ హైకోర్టు, అని పేరు మర్చిపోయాను, ఆయన్ని ఇంపీచ్ చేశారు. ఆయన ఇంపీచ్ చేసిన ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. అది చేశారు. ఇట్లాంటిది చేయొచ్చు రాహుల్ గాంధీ మనకు కావాలంటే, ఎందుకంటే రెగ్యులర్గా ఆయన రూల్స్ వైలేట్ చేస్తున్నారు. ఇది ఐడియా ఎక్కడొచ్చిందంట నాకు అనిపిస్తుంది నిశికాంత్ దుబేకి. ఈయన ఏం చేశారు, రాహుల్ గాంధీ పుస్తకం తీసుకొచ్చారు చూడండి, జనరల్ నర్వ్ అనేది తీసుకొచ్చి చదివారు. సో వీళ్ళు బీజేపీ వాళ్ళందరూ డిమాండ్ చేస్తారు, బుక్ పబ్లిష్ కాలేదు, యూ కెనాట్ రీడ్ ఇట్ ఇన్ ద హౌస్. సో రాహుల్ గాంధీ అన్నాడు దానికి ఏముంది చదివితే అన్నారు. ఓకే, సో నెక్స్ట్ డే నిశికాంత్ దుబే 4 బుక్లు తీసుకొచ్చాడు. దాంట్లో 2 బుక్లు అందరికి తెలిసిందే, ఎడ్వినా మౌంట్ బ్యాటన్ అండ్ నెహ్రూ రొమాన్స్ గురించి. ఇంకోటి ఎంఓ మతాయి బుక్ ఒకటి ఉండే ఇందిరాగాంధీ గురించి. ఈ 2 బుక్లు తీసుకొచ్చాడు. అది బ్యాన్ చేసిన బుక్లు, రిలేషన్షిప్స్, నెహ్రూ విత్ ఎడ్వినా అండ్ ఇందిరాగాంధీతో ఎవరికో ఉన్న రిలేషన్షిప్ అని చెప్పి ఆ బుక్లు బయటికి రాలేదు, పబ్లిష్ అయింది కానీ రైట్కి రాలేదు, బ్యాన్ చేసి పడేశారు. ఆలోచించండి. అటువైపు 2 బుక్స్ 62 వార్ది ఒకటి ఉండే, అది కూడా బ్యాన్ చేసేసారు. అంటే 62 వార్లో ఎందుకు మనం ఓడిపోయాం అని చెప్పేసి. ఇట్లనే ఏదో ఆర్మీ జనరల్ ఎవరో రాశారు అది. దాని మీద ఒక రిపోర్ట్ కూడా ఉండే, తర్వాత ఒక ఎంక్వైరీ కమిషన్ ఉండే, హెండర్సన్ రిపోర్ట్ అని, అది కూడా రిలీజ్ చేయలేదు ఇవాళ దాకా. ఎందుకు మనం ఓడిపోయాం 62 వార్ 65? చాలా కారణాలు ఉన్నాయి చైనాతో. సో నిశికాంత్ దుబే గారు ఇది చదవడం మొదలుపెట్టారు.
లోక్సభలో గొడవ అయిపోయింది. రాహుల్ గాంధీ వాళ్ళు ఇలా ఏంటి ఈయన బ్యాన్ చేసిన బుక్ చదువుతున్నాడు అంటే ఎవరు బ్యాన్ చేశారు? కాంగ్రెస్ బ్యాన్ చేశారు. కాంగ్రెస్ బుక్లు కూడా బ్యాన్ చేసిందా అన్నారు. ఓకే, అంటే బీజేపీ బ్యాన్ చేస్తే ఇప్పుడు పెద్ద గొడవ చేశారు కదా, నర్వ్ అనే బుక్ రిలీజ్ చేయలేదు, మీరు కూడా 4 బుక్లు బ్యాన్ చేశారు కదా, తెలుసుకోండి అని చెప్పి. దాని తర్వాత సటానిక్ వర్సెస్ మన సల్మాన్ రుష్దీ అది కూడా బ్యాన్ చేశారు. సో ఈ గొడవ నడుస్తున్నప్పుడు వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ వాళ్ళు నిషికాంత్ దుబేని సస్పెండ్ చేయాలి, ఆయన బ్యాన్ చేసిన బుక్కులు తీసుకొచ్చి చదివిండు, సో హీ షుడ్ బి బ్యాన్ ఫ్రమ్ ద హౌస్, ఆయన్ని సస్పెండ్ చేయాలి సెషన్ నుంచి, లేకుంటే 6 నెలల సంవత్సరం పాటు అని చెప్పి. అప్పుడు ఆయనకు ఐడియా వచ్చింది, ఎస్ వై నాట్, నన్ను సస్పెండ్ చేస్తే రాహుల్ గాంధీని కూడా చేయాలి కదా, రాహుల్ గాంధీ కూడా అదే పని చేశాడు కదా, అన్పబ్లిష్ బుక్ తీసుకొచ్చి చదివాడు, నేను కూడా అదే చేశాను, నా బుక్ అట్లీస్ట్ పబ్లిష్ అయింది, బ్యాన్ చేశారు అంతే. సో ప్రాబ్లం అక్కడి నుంచి ఇది వచ్చిందనమాట. సో డెఫినెట్లీ దీనికి ముందు సస్పెండ్ అయిన వాళ్ళు కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కానీ సుప్రీంకోర్టు కూడా ఏమన్నారంటే మాకు కూడా ఒక లిమిట్ ఉంది, వీ కెనాట్ క్రాస్, పార్లమెంటరీ ప్రివిలేజ్ ఒకటి. దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఏంటంటే మహారాష్ట్రలో కొంతమంది ఎమ్మెల్యేలని రాహుల్ నార్వేకర్ ఇప్పుడున్న స్పీకర్, ఆయన దీనికన్నా ముందు కూడా సెషన్ స్పీకర్ ఉన్నారు షిండే గారు గవర్నమెంట్ టైంలో, ఒక 11 మంది ఎంతో ఎమ్మెల్యేలు సస్పెండ్ చేశారు, 11-14 మంది సస్పెండ్ చేసి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. 6 నెలలు మమ్మల్ని సస్పెండ్ చేశారు, మేము మా పార్లమెంట్ మా నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోవాలి, మా అసెంబ్లీలో మేము ఎంటర్ కాలేకపోతున్నాం. సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే స్పీకర్ గారికి, మీరు ఇన్ని నెలలు పెట్టకండి, యూ గివ్ దమ్ ఎ పనిష్మెంట్ యాజ్ యూ డిజర్వ్. కానీ 6 నెలలు వారిని బయట పెడితే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో నీళ్ళు రావట్లేదు, కరెంట్ లేదు, ఆ బస్సులు రావట్లేదు, ఏ ఇష్యూనే ఉంటుంది వాళ్ళది. అది వాళ్ళు ఎట్లా పెడతారు, అసెంబ్లీ ముందో లేకుంటే చీఫ్ మినిస్టర్ ముందో ఎట్లైనా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది యాజ్ అన్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యేగా ఉండే ఎమ్మెల్యే పని చేయలేకపోతే ఎట్లా చేస్తారు అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ కేసులో కూడా అట్లాంటిది ఒకటి వచ్చింది, దానికన్నా ముందున్న 11 ఎమ్మెల్యేలు. మహబూబా మైత్రా ఆల్సో ట్రై టు గో టు సుప్రీంకోర్టు, కానీ కాలేదు. సుప్రీంకోర్టు పక్కన పెట్టేస్తారు కొంచెం, దానంతా ఇంటర్ఫియర్ చేయరు, ఎందుకంటే ఒక పార్లమెంటరీ ప్రివిలేజ్ అది. పార్లమెంట్ సస్పెండ్ చేసిన తర్వాత మీరు సస్పెండ్ చేయలేదంటే దెన్ ఇట్ బికమ్స్ ఈగో ఇష్యూ, మీరా నేను పెద్ద నేనా పెద్ద అని చెప్పేసి. ఎందుకంటే మనం ఎప్పుడు చెప్తాం, మన కాన్స్టిట్యూషన్లీ 4 ఆర్మ్స్ ఉంటుంది, ఒకటి జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ మీడియా. దాంట్లో లెజిస్లేచర్ పని ఏంటంటే చట్టాలు తయారు చేయడం, ఎగ్జిక్యూటివ్ పని అంటే చట్టాలని అమలుపరచడం, జ్యుడిషియరీ పవర్ ఏంటంటే దాన్ని చట్టాలు అక్కడిక్కడ తిప్పి మార్పులు తీసుకురాలేదు కదా, కాన్స్టిట్యూషన్ మార్చలేదు కదా అంటే అది మెయిన్. అంటే సురేష్ గారు, ఇప్పుడు యాంటీ ఇండియా ఫోర్సెస్ తోటి రాహుల్ గాంధీకి సంబంధాలు ఉన్నాయనేది ఆరోపణ చేస్తున్నారు ప్రధానంగా. అంటే సీరియస్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉంటే చర్యలు తీసుకోవచ్చు కదా. అట్లా తీసుకోలేము. ఎందుకు? రాహుల్ గాంధీ ఇప్పుడు మలేషియాకి వెళ్ళాడు, ఎవరిని కలిశారు తెలియదు, కలిసి ఉంటారు ఎవరినైనా. ఆయన అంటే నేను అట్లనే కలిశాను, జాకీర్ నాయక్ని కలిశారు అనుకోండి, జాకీర్ నాయక్ వచ్చాడు, నేను కూర్చున్నాను, కలిశాను, అంతే, అయిపోయింది, నేనేం చేయాలి, నేను కాఫీ షాప్లో కూర్చున్నా, ఆయన నడుచుకుంటూ వచ్చి నేనేం చేయాలంటాడు. అట్లా మీరు ప్రాసిక్యూట్ చేయలేరా దాని మీద, ఇట్ విల్ నాట్ స్టాండ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. పార్లమెంట్లో ఇంకో మాట, మీరు బయట వెళ్ళి దేశ వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ యాంటీ నేషనల్ యాక్ట్. కానీ ఆయన ఏమంటాడు, నేనేమన్నారు, మోదీ గారిని తిట్టాను, నేను దేశాన్ని తిట్టలేదు అంటాడు. ఒకటే యాక్చువల్లీ, కానీ నేను దేశాన్ని తిట్టలేదు కదా. మీరు ఇండియన్ ఆర్మీని తిట్టాను, ఇండియన్ ఆర్మీని తిట్టలేదు అంటాడు. ఏం ప్రూఫ్ ఉందంటాడు, మళ్ళీ వాళ్ళు ప్రూఫ్ చూపించాల్సి వస్తుంది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన కేసు అది, మీకు గుర్తుంటుంది, అరుణాచల్ ప్రదేశ్లో మన సోల్జర్స్ని కొట్టారని చెప్పి రాహుల్ గాంధీ ఆరోపణ చేసి సుప్రీంకోర్టు పిలిపించి అడిగారు, అపాలజైజ్ చేయించారు, మీరు ఉన్నారా అక్కడ అని అడిగారు. సో యూ కెనాట్ మేక్ సచ్ వైల్డ్ అలిగేషన్స్. ముందుగా ప్రివిలేజ్ మోషన్ గురించి ఆలోచించి తర్వాత మళ్ళీ సబ్స్టాంటివ్ మోషన్ పెట్టడం అంటే రాజకీయ లెక్కలు ఏంటి ఇందులో? ప్రివిలేజ్ మోషన్ బీజేపీ మూవ్ చేస్తారు, నిషికాంత్ దుబే ఇండివిజువల్గా మూవ్ చేస్తున్నారు, డిఫరెన్స్. ఇట్ ఈస్ ప్రివిలేజ్ మోషన్ ఇస్ మూవ్డ్ బై ద మినిస్టర్ కిరణ్ రిజిజు ఇన్ దిస్ కేస్. ఏంటి ఇందులో రాజకీయ లెక్కలు ఏంటి? ఏం లేదు, ప్రివిలేజ్ మోషన్ ఏంటంటే మీరు ఒక మినిస్టర్ మీద ఆరోపణ చేశారు, మీరు రూల్స్ పాటించలేదు, ఇట్స్ అ ప్రివిలేజ్ మోషన్. ఈ ప్రివిలేజ్ మోషన్ ఎంపీలకు ఒక్కరికే కాదు, బయట పార్లమెంట్ బయట ఒకడు కూర్చొని పార్లమెంట్లో ఒక ఎంపీ లేకుంటే ఒక మినిస్టర్ని లేనిపోయిన ఆరోపణలు చేస్తే ప్రివిలేజ్ మోషన్ కూడా అవుతుంది. యూ కెనాట్ జస్ట్ మేక్ బేస్లెస్ అలిగేషన్స్. ఏదో అలిగేషన్ చేయొచ్చు ఓకే జనరల్గా, కానీ మీరు బేస్లెస్గా ఏదైనా రేప్ అటెంప్ట్ అయింది, అట్లా అయింది, ఇట్లా అయింది అని చెప్పి చేస్తే దెన్ ఇట్ బికమ్స్ అ ప్రివిలేజ్ ఇష్యూ. దెన్ లోక్సభ ఒక ప్రివిలేజెస్ కమిటీని పెట్టి వీళ్ళని ముందు పిలిపిస్తారు, మీరు రండి, మీరు వచ్చి మీ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టండి. ఇది కూడా అదే జరుగుతుంది. ఇఫ్ ద ప్రివిలేజ్ మోషన్ కమ్స్, రాహుల్ గాంధీని పిలిపిస్తారు, కమిటీ ఉంటుంది, 10 మందో 12 మందిని పెట్టి స్పీకర్ కమిటీ ఫామ్ చేస్తారు, అందరు ఉంటారు దాంట్లో, అందరు ఎంపీలు అన్ని పార్టీల నుంచి. వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, మీరు ఎందుకు ఇట్లా మాట్లాడారు,
అక్కడ ఆయన చెప్పలేడు నేనేం కావాలంటే చేసుకుంటాను, ఎందుకంటే ది ఆర్ బిఫోర్ ద ప్రివిలేజెస్ కమిటీ. వాళ్ళ తర్వాత రిపోర్ట్ ఇస్తారు, ఈయన చాలా అరగెంట్గా మాట్లాడిండు, ఈయన రిప్లై చేయట్లేదు, సస్పెండ్ చేసేసేయండి, వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. యాక్షన్ షుడ్ బి టేకెన్ అగేన్స్ట్ హిమ్. ద కోర్ట్ ఆఫ్ లా అంటే కోర్ట్ ఆఫ్ లాకి వెళ్తుంది మళ్ళీ. అంటే ఈ మేజర్ నరవాణి పుస్తకం విషయంలో కావచ్చు, ఇండియా యుఎస్ డీల్ విషయంలో కావచ్చు, ఏవైతే ఇప్పుడు సబ్స్టాంటివ్ మోషన్ వస్తుందో ఇది పాస్ అవుతాయి అంటే పొలిటికల్గా రాహుల్ గాంధీకి నష్టమా లేకపోతే సింపతి ఏదో వచ్చే అవకాశం ఉందా? అదే బీజేపీ వాళ్ళు చేయరు. ఉమ్, ఇది ఒక డామోక్రస్ సోడ్ అంటాం, అంటే పైన కత్తి ఇట్లా ఉంది, ఉమ్, ఎప్పుడు పడుతుందో తెలియదు తల మీద. ఓకే, ఆ సోడ్ అక్కడ తిరుగుతుంది, పైన ఇట్లా ఊగుతుంది అనమాట. ఉమ్. ఆయన్ని నెక్స్ట్ టైం ఆయన ఇట్లాంటి చేసేటప్పుడు 10 సార్లు అలాంటి ఆలోచించాలి. స్పోర్ట్స్ 2-3 ఉన్నాయి కదా, ఎందుకంటే ఉన్నాయి. అప్పుడు ఇది వ్యాఖ్యల ఇది విషయంలో ఫస్ట్ ఇది కోర్టులో- ఆలోచిస్తాడు 10 సార్లు Hmm. నెక్స్ట్ టైం. వీ కెనాట్ మేక్ అన్సబ్స్టాన్షియేటెడ్ అలిగేషన్స్. ఉమ్, ఒకసారి చేశాడు, 2 సార్లు చేశాడు, ఇది ఇట్లా మోషన్ వస్తుంది, ప్రివిలేజ్ మోషన్ వస్తుంది, సబ్స్టాంటివ్ మోషన్ వస్తుంది అని తర్వాత కూడా నేను ఏం కావాలి నేను చేసుకుంటానంటే రేపు డెఫినెట్గా దెన్ దర్ క్యాన్ బి అన్ అలిగేషన్. ఇప్పుడు రాహుల్ గాంధీ మీద ఒక పర్సనల్ అలిగేషన్ చేశాను అనుకో, ఆయన మీద చాలా పర్సనల్ అలిగేషన్స్ ఉన్నాయి. ఉమ్, అమెరికన్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు, అది ఇది అని చాలా అలిగేషన్స్ ఉన్నాయి, అన్సబ్స్టాన్షియేటెడ్, వీ డోంట్ నో. వాజ్పేయి హయాంలో పట్టుకున్నారు, ఆ వాజ్పేయి గారు రిలీజ్ చేయించారు, అది ఇది అని. అయితే వ్యాఖ్యలు కొన్ని మాటల విషయంలో కూడా కోర్టులో కేసు అదే నడుస్తుంది. అది ఆల్రెడీ సవర్కర్ గురించి చెప్పారు, అదంతా నడుస్తుంది. ఉమ్, ఒకసారి అపాలజైజ్ కూడా చేయాల్సి వచ్చింది. సో ఐఎమ్ గాంధీ నాట్ ఎ సవర్కర్ అది ఇది అని చెప్పి పెద్ద లెక్చర్ ఇస్తాడు దాని మీద. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన హీ హాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అంతే. ఎందుకంటే నెక్స్ట్ టైం మీరు ఒకసారి చేశారు, 2 సార్లు చేశారు, 3ఓసారి చేసినప్పుడు మేబీ బీజేపీ విల్ గెట్ సీరియస్. ఈయన ఇంప్రూవ్ కావట్లేదు, ఉమ్. ఈయన చెప్పిన మాట పట్టించుకోవట్లేదు. స్పీకర్ హిమ్సెల్ఫ్ కెన్ టేక్ ఎ డిసిషన్. అంటే ఇది ఓవరాల్గా సెక్యూరిటీ ఆస్పెక్ట్లో అంటే భద్రతాపరమైన అంశమా రాహుల్ గాంధీది, లేకపోతే ఇది పొలిటికల్ ఫైట్, బీజేపీ పొలిటికల్ ఫైట్ అనుకోవాలి? పొలిటికల్ కాదు, ప్రొసీజరల్ ఫైట్. ఉమ్, మీరు స్కూల్కి యూనిఫామ్ ఉంటుంది పిల్లలది, రేపు అబ్బాయి అమ్మాయి అంటాడు నేను యూనిఫామ్ వేసుకొని నేను టీషర్ట్ జీన్స్ వేసుకొని స్కూల్కి వెళ్తాను, ఉమ్, మీరు పట్టించుకుంటారా? మీరు ప్రిన్సిపల్గా ఉంటే మీరేమంటారు? స్కూల్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది, ఈ టైంకి రావాలి, ఈ యూనిఫామ్ వేసుకోవాలి, ఈ అసెంబ్లీ అటెండ్ కావాలి, అసెంబ్లీలో పాటలు పాడతారు, మీరు క్లాస్లో కూర్చొని క్లాస్ నడుస్తున్నప్పుడు లంచ్ బాక్స్ ఓపెన్ చేయలేరు. ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది చాలా మటుకు. ఉమ్. టీచర్ని తిట్టలేరు. కానీ నేను కాదు, నాకంతా రూల్స్ అంతా నాకు నాట్ అప్లికబుల్, నేను ఏం కావాలి నేను చేసుకుంటాను అంటే దెన్ యాక్షన్ క్యాన్ బి టేకెన్. మీరు డెలిబరేట్గా మీరు ఒక ప్రొసీజర్ యాజ్ అన్ ఎంపీ మీకు తెలుసు ప్రొసీజర్ ఏంటని, మీకు తెలియకపోతే పక్కన చిదంబరం లాంటి చాలా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర అడగండి, వాళ్ళు చెప్పిస్తారు. వాళ్ళు చేయట్లేదు కదా ఇట్లా అంటే సర్కస్ అంతా, ఎందుకు చేయట్లేదు వాళ్ళకి తెలుసు, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏముంటుందని వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు అనమాట.